హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి జరిగింది. అయితే ఓటమి గల ప్రధాన కారణాలు ఏంటిది? అసలు ఏందని తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్‌లో భారత్ అయితే ఘోరంగా ఓడిపోయింది చెప్పుకోవచ్చు. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తొలి టెస్ట్ ఓటమిలో అయితే భారత్ అటు బ్యాటింగ్‌లో గాని, ఇటు బౌలింగ్‌లో అంటే దారుణంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా వచ్చేసరికి అటు బ్యాటింగ్‌లో గాని, ఇటు బౌలింగ్‌లో గాని సమిష్టిగా రాణించడంతోనే సౌత్ ఆఫ్రికా జట్టు విజయం అందుకుందని చెప్పుకోవచ్చు. 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా సౌత్ ఆఫ్రికా 1-0తో లీడ్‌లో కొనసాగుతుంది. అయితే టీమిండియా ఈ తొలి టెస్ట్‌లో ఓటమికి అయితే ప్రధానంగా అయితే 4 కారణాలు అయితే 5 కారణాలు అయితే కనిపిస్తున్నాయి. కారణాల గురించి తెలుసుకునే ముందుగా అయితే సెకండ్ ఇన్నింగ్స్ భారత్ గురించి చేసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా ఏమాత్రం కూడా రాణించలేదు. విరాట్ కోహ్లీ ఒక్కరే 76 పరుగులతోనే రాణించడం జరిగింది. మిగతా వాళ్ళందరూ సింగిల్ డిజిట్‌కి అవుట్ అవ్వడం జరిగింది. ఏదో ఇట్లా వచ్చి అట్లా అవుట్ అవ్వడం జరిగింది. చాలా దారుణమైన బ్యాటింగ్ చేయడం జరిగింది టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రమైతే. కేవలం 131 పరుగులకి ఆలౌట్ అవ్వడం జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 200 పైచిలుకు చేసిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రమైతే కేవలం 131 పరుగులకే ఆలౌట్ అవ్వడం జరిగింది. దీనితో టీమిండియా 32 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో ఘోర ఓటమి చవిచూడడం జరిగింది. భారత బ్యాటర్‌లో రోహిత్ శర్మ డకౌట్, యశస్వి జైస్వాల్ 5 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 6 పరుగులు, కేఎల్ రాహుల్ 4 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్, షార్దుల్ ఠాకూర్ 2 పరుగులు, జస్ప్రీత్ బుమ్రా డకౌట్, మహమ్మద్ సిరాజ్ 4 పరుగులు. దారుణమైన బ్యాటింగ్ చేయడం జరిగింది టీమిండియా. మొదటగా టీమిండియా అయితే టెస్ట్‌లో ఓడిపోవడానికి మెయిన్‌గా ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేందో ఇప్పుడు మనకు తెలుసుగా. మెయిన్‌గా ప్రధాన కారణం ఏంటంటే టీమిండియా బౌలర్లు అయితే దారుణంగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. షార్దుల్ ఠాకూర్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ అయితే పేలవమైన బౌలింగ్‌తోనే ఏశారు. ఏ మాత్రం కూడా రాణించలేదు. వీళ్ళిద్దరే ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఎక్సలెంట్‌గా బౌలింగ్ చేశారు చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు బౌలింగ్‌లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఏమాత్రం కూడా రాణించలేదు. వీళ్ళిద్దరు బౌలింగ్‌లో మాత్రమైతే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు డిఫెన్స్ చేశారు. అయితే వీళ్ళిద్దరు కోట అయిపోయిన తర్వాత మన షార్దుల్ ఠాకూర్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో మాత్రమైతే ఉతికి ఆరేశారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు బౌలింగ్‌లో ఎట్లా ఆపుకున్నారో వీళ్ళిద్దరు బౌలింగ్‌లో అంత దారుణంగా కొట్టడం జరిగింది. వీళ్ళిద్దరు అయితే ఏమాత్రం కూడా రాణించలేదు. ఖచ్చితంగా మహమ్మద్ షమి లేని లోటు అయితే ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మహమ్మద్ షమి ఉంటే మ్యాచ్ ఫలితం ఇంకో రకంగా ఉండేది. బౌలింగ్ ఇంకో రకంగా ఉండేదని చెప్పుకోవచ్చు. మెయిన్‌గా అయితే బౌలింగ్ అయితే దారుణంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో విఫలం ఏందంటే బ్యాటింగ్ మాత్రం అయితే చాలా పేలవంగా టాప్ ఆర్డర్స్ మాత్రం అయితే చాలా దారుణంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అటు రోహిత్ శర్మ గాని, యశస్వి జైస్వాల్ గాని, శుభ్మన్ గిల్ అయితే దారుణంగా విఫలమయ్యారు. 2 ఇన్నింగ్స్‌లో కూడా వీళ్ళు కేవలం తక్కువ పరుగులకి ఆల్‌ఔట్ అవ్వడం జరిగింది. ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ అయితే దారుణంగానే ఉంది. వన్ డౌన్‌లో కూడా దారుణంగానే అయింది. బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ మెయిన్‌గా ఇవి మాత్రమైతే దారుణం. టీమిండియా ఓటమికి అయితే ఈ 2 అయితే బలమైన కారణాలని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఫీల్డింగ్‌లో అయితే మరీ దారుణమైన చేసింది ఫీల్డింగ్ మన టీమిండియానైతే. చేతికొచ్చిన క్యాచులు కూడా వదిలేయడం జరిగింది. అశ్విన్ బౌలింగ్‌లో అయితే 2 క్యాచులు వదిలేయడం జరిగింది. కీలక సమయంలో క్యాచులు ఎంత యుటిలైజ్ చేసుకోవచ్చు గానీ టీమిండియా మాత్రం అయితే ఫీల్డింగ్ పరంగా గానీ, బ్యాటింగ్ పరంగా గానీ, బౌలింగ్ పరంగా గానీ చాలా దారుణంగా విఫలమైందని చెప్పుకోవచ్చు. మొత్తం మీదిగా అయితే టెస్ట్ సిరీస్ తొలి టెస్ట్‌లో మాత్రమైతే టీమిండియా అటు బ్యాటింగ్‌లో అండ్ బౌలింగ్‌లో అటు ఫీల్డింగ్‌లో మొత్తానికి విఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా మరి సెకండ్ టెస్ట్‌లో ఎలా రాణిస్తారో చూడాలి. ఇప్పటికే సిరీస్ అయితే కోల్పోయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ టెస్ట్‌లో అయినా రాణించి పరువు నిలుపుకుంటారా లేదా అని చూడాలి. మరి చూద్దాం. సెకండ్ టెస్ట్‌లో వచ్చాక జట్టు మార్పులు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా చెప్పాలంటే సెకండ్ టెస్ట్‌లో మాత్రమైతే భారత్ అటు బ్యాటింగ్‌లో గాని, ఇటు బౌలింగ్‌లో గాని తప్పకుండా రాణించాలని చెప్పుకోవచ్చు. సెకండ్ టెస్ట్‌లో వచ్చేసరికి మా జడేజాను కూడా తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. అదేవిధంగా బౌలింగ్‌లో మా ప్రసిద్ధ్ కృష్ణ అన్న పక్కన పెట్టి ముఖేష్ కుమార్‌ని తీసుకుంటే పేస్ బౌలింగ్ బాగుంటదని నా యొక్క అభిప్రాయం. మరి చూడాలి సెకండ్ టెస్ట్‌లో మన టీమిండియా ఏమైనా చేంజ్ చేస్తదా లేదా యథావిధిగా ఈ జట్టును కొనసాగిస్తదా అనేది మరి చూద్దాం. సెకండ్ టెస్ట్‌లో మన టీమిండియా ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుందో ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థాంక్ యూ.